కేటీఆర్ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ప్రజల సుదీర్ఘ పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఆంధ్ర వ్యక్తి పేరు మీద 95 ఎకరాలు కేటాయించారని ఆరోపించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కావాలని కాంగ్రెస్ కోరిందని తెలిపారు. రాయల తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు నిరంజన్. జూన్ 2 తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యాలని ఒక కుట్ర పన్నుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారన్నమాట నిన్న ఆయన అక్కడ మాట్లాడటం జరిగింది. చాలా పత్రికల్లో కూడా ఈ వార్త ప్రధానంగా రావటం జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి వాస్తవం లేదన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఉమ్మడి రాజధాని అనే మాట అది గత చరిత్రనే. ఇక రేపు మళ్ళా ఆయన ఇంకా ప్రజలను రెచ్చగొట్టడానికి ఉమ్మడి రాజధాని అనే మాటనే మాట్లాడకుండా, కేంద్ర పాలిత ప్రాంతంగా మాట్లాడకుండా, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఆంధ్ర తెలంగాణలను ఒకటి చేస్తుందనే ప్రచారం చేసినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకోవటం జరిగింది. బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి 1 రోజు 2-3 రోజు ముందుల వరకు కూడా ఆంధ్ర నాయకులు అంటే రాయలసీమ ప్రాంత నాయకుల ఒత్తిడితోటి కాంగ్రెస్ నాయకత్వం కూడా తెలంగాణ నాయకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. రాయల తెలంగాణ గురించి ప్రస్తావన వస్తుంది, ఒప్పుకునే మాట. కానీ కాంగ్రెస్ నాయకులు నిర్ద్వంద్వంగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కేవలం హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణనే మాకు కావాలి, హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది తెలంగాణకు, దాని కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా పెట్టొద్దనే మాట చాలా స్పష్టంగా చెప్పటము జరిగింది. కేంద్రం అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులతో పోరాటం కూడా చేయటం జరిగింది. ఇది మరవాల్సినటువంటి అవసరం లేదన్న మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళు మెంటల్లీ మొత్తం అప్పుడే ప్రిపేర్ అయిపోయినరు. ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు మొత్తంలే అక్కడికి ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించబడిన వారు మొత్తం తరలిపోవటం జరిగింది. జగన్ కూడా మాట్లాడటం జరిగింది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తే వైజాగ్ రాజధానిగా రాష్ట్రం నడుస్తుందన్నమాట ఆయన కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ దుర్బుద్ధి, ఈ కుటిల బుద్ధి కేటీఆర్లో ఎందుకు కలిగిందనే మాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంతకుముందు మీరు చెప్పిన మాటలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు. ఇక భవిష్యత్తులో మోసపోయే అవకాశమే లేదు అన్న మాట నేను మనవి చేస్తూ ఉన్నాను.